సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినబడలేదా, హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనబడలేదా. మరి అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ ఆరాసే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ తలపదని నేనేలే, నా చలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఎస్ అంటే ఎస్ అంట, నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నాతో అడుగేసే మాటడిగిందే. నాకు నేనే గుండెలోనే అన్నదంతా విన్నావే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. కలయా నిజమా తొలి రే హాయి మహిమా, కలయా నిజమా తొలి రే హాయి మహిమా. అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపదరమా, అనిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా. కలయా నిజమా తొలి రే హాయి మహిమా.
మధుమాసంలోన మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా గుండు మల్లి పువ్వు కన్నా తేలికదు నీ చూపు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా వింతల్లోన కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో నన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో అటు ఇటు ఇటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని అవునని అంటావు మరి కాదని అంటావు ఏమంటావో ఏమో నన్న సందేహంతో చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎప్పుడోనే పంపించాను నువ్వు చూడలేదా నా మనసే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎప్పుడోనే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోన మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని సూపర్ సూపర్ తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని నిజంగా మనసులో ప్రేమ ఉంటే లోపల నుంచి ఇంత మధురమైన మ్యూజిక్ వస్తుందా బయటకి. బ్యూటిఫుల్. అది గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? నేను ఎవరి గురించి పర్టికులర్ గా చెప్పను, ఎందుకంటే జడ్జిమెంట్ వాళ్ళు చెప్తారు కాబట్టి. నాకైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ కి మించి పాడారు, అదైతే షూర్. సూపర్. మరి ఫైనల్ రిజల్ట్స్ తెలిసే ముందు మీ పార్ట్నర్స్ మీ సింగింగ్ గురించి ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ హారిక గారు మీకు ఎలా అనిపించింది? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ పాట నాకు తెలిసి నాకు ఎప్పుడు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, సో అందుకోసమే పాడాడేమో అని నా ఫీలింగ్. కానీ చాలా బాగుంది అసలు, నిజంగా నేనైతే చెప్పలేను, అంత బాగుంది. లవ్ యూ టు మై. మరి ఏక్నాథ్ గారు మీరేమంటారు? ఆ పాట అసలు ఏమనుకొని పాడారు, ఎవరి గురించి పాడారు? ఇప్పుడు తను చెప్పిన దాన్ని కాదు అని చెప్తే నేను ఇంటికి సేఫ్గా వెళ్తానా? యాక్చువల్గా తను కోపం అంటుంది, నేను జాబిలమ్మ అనే వర్డ్ ఊహించుకొని పాడా, కోపం గురించి కాదు. రోహిత్ గారు హౌ డు యు ఫీల్? ఛాలెంజ్ లాగా అనిపించింది నాకు, ఎందుకంటే ఐ హావ్ నెవర్ సంగ్ ఏ సాంగ్, అంటే తెలుగు దట్ టు. అండ్ థ్యాంక్ యూ టు హర్, షీ పుష్డ్ మీ టు గో అండ్ సింగ్ ద సాంగ్. ఇట్స్ రియల్లీ డిఫరెంట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో
మరీనా గారు ఆయన పాట పాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ రోహిత్ కి పాటలే రావు, హిందీ అయినా తెలుగు అయినా, హీ నెవర్ సింగ్స్. సో నేను ఒకేసారి చెప్పాను దట్ ప్లీజ్ నా కోసం పాడవా ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్ అది కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక తెలుగు పాట పాడడం ఇస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఫైనలీ మా సీనియర్ మోస్ట్ జోడీ ఇక్కడ ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను ప్రీతి చాలా కాలం నుంచి కలిసి నటించే అవకాశం దొరికింది, నటించాము. కానీ వాటన్నిటికన్నా కూడా గొప్పగా ఇద్దరం కలిసి పాడాము అన్న విషయం తలుచుకుంటుంటేనే అసలు మనసులో చాలా ఆనందంగా ఉంది. గెలుస్తామా ఓడామా అనేది తర్వాత విషయం, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ హానర్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు, మా కోరికను తీర్చేశారు. We are very happy to be a part of Sridevi Drama Company. Once again, thank you so much for giving wonderful opportunity. సో ఇక్కడ సింగింగ్ చేసిన వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళని బాగా పొగిడేశారు, కానీ అసలైన జడ్జ్మెంట్ ఇప్పుడు మా సింగింగ్ సెన్సేషన్ ఇంద్రజ గారు ఇవ్వబోతున్నారు. మ్యామ్, ఓవర్ టు యు. యాక్చువల్ గా అందరూ కూడా చాలా చాలా బాగా ట్రై చేశారు. ఎక్స్ప్రెషన్ వైస్ కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటని పాటగా చెప్పినట్టే నాకు అనిపించింది. బట్ ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు ఇమ్ము విత్ 950 పాయింట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 1000 ఇమ్ముకి 950 పాయింట్స్. అవుట్ ఆఫ్ 1000 విత్ 900 పాయింట్స్ పండు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు, యాదమ్ రాజు అండ్ ఏక్నాథ్ గారు విత్ 850 పాయింట్స్, అండ్ రోహిత్ గారు విత్ 800 పాయింట్స్, అండ్ ప్రీతి నిగమ్ గారు విత్ 700 పాయింట్స్.